నమస్తే శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారా? ఓకేనండి, అందరూ నా వీడియోని చాలా బాగా ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోజు ఏంటంటే వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఏంటంటే అమ్మాయి అబ్బాయి వచ్చేసి కరెక్ట్గా 4 గంటలకి ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పాత బట్టలను కూర్చోబెడతారు. ఎందుకంటే కాళ్ళగోళ్ళు తీయడం కదా, ఆ బట్టలు వచ్చేసి మళ్ళీ ఇచ్చేస్తారు, ఎవరికైనా ఇచ్చేస్తారు. మంగళకి కానీ ఎవరొకరికి ఇచ్చేస్తారు. అందుకని చెప్పేసి ఇట్లా కూర్చోబెడతారు. ఇప్పుడు ఈ తంతు ఏంటంటే చక్కగా రోకళ్ళని డెకరేట్ చేస్తారు. పసుపు అది చక్కగా రాసి రోకళ్ళతో అక్కడ ఆవు పళ్ళు ఉంటాయి కదండి, ఆవు పళ్ళని ధాన్యం ఉంటుంది, ధాన్యంలో ముంచి ఆవు పళ్ళలో ముంచి అమ్మాయికి అబ్బాయికి నాభి దగ్గరే ఒత్తుతారనమాట. నాభి అంటే కొత్త కదండి, కొత్త దగ్గర ఒత్తుతారు. అలా ఒత్తడం వల్ల ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి కడుపు చలవని పెద్దలు పెట్టిన తంతండి. మనం ఏంటంటే పూర్వం నుంచి పెద్దలందరూ కూడా ఇవన్నీ శాస్త్రయుక్తంగా చేస్తున్నారు. ఇవైతే ఇప్పటి రోజుల్లో వచ్చేసి అమ్మాయికి అబ్బాయిలకి పెద్దగా తెలియట్లేదు. మనకే మర్చిపోతున్నానండి. అయితే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తాను. నేనేంటంటే ప్రతిదీ కూడా మిస్ కాకుండా ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు కూడా యూత్ వచ్చేసి ఎక్కువగా ప్రేమ అనేది చేసుకుంటున్నారు. సో ఈ కార్యక్రమం మనకి ఎవరికి తెలియట్లేదు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చూస్తారు, తెలుసుకుంటారు. పెళ్లి బంధం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసం నేను ఇట్లా ప్రతి మూమెంట్స్ని నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మిస్ కాదండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వచ్చేసి తప్పకుండా చూడాలి. పెళ్ళి అనే బంధానికి వాల్యూ అనేది తెలియట్లేదు కాబట్టి తప్పకుండా చూడండి. ఈ కార్యక్రమాలు పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు ఉన్నాయి, ప్రతిదీ మిస్ అవ్వకుండా చూపించాలని ఆశతో నేను ఎంతో కష్టపడి ఈ వీడియో అనేది తీశాను. ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయిందండి. అందుకని చెప్పేసి నేను ప్రతి మూమెంట్ని మిస్ కాకుండా ఎవరిని మిస్ కాకుండా తప్పకుండా పేదనే ఆలోచించి నేను వీడియోనే పెడుతున్నాను. తప్పకుండా వాచ్ చేయండి. అట్లా వచ్చేసి మనకి రోకళ్ళతో నాభి మీద ఒత్తుతారు కదా, అదేంటంటే అమ్మాయికి అబ్బాయికి చల్లవని చెప్పేసి అట్లా ముత్తైదులతో చేయిస్తారనమాట. 2 రోకల్ని విడతీయకుండా కలిపి చేయిస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే డబ్బులు ఉంటాయి కదా, చిల్లర డబ్బులు. ఆ చిల్లర డబ్బులు ప్రతి ముత్తైదు జంటలతో అంటే భార్య భర్తలు కలిసి చక్కగా అక్షంతలు డబ్బుల్ని చేతిలో పట్టుకొని అలాగా 3 సార్లు అటు 3 సార్లు ఇటు దిష్టి తీస్తారనమాట. దిష్టి తీసి ఆ డబ్బులను వచ్చేసి ఆవు పళ్ళలో వేస్తారండి. ఆ ఆవు పళ్ళలో ఉన్న డబ్బులు ఎన్ని వస్తాయని డబ్బులు మంగళ తీసుకెళ్ళిపోతాడు. అందుచేత మంగళకి ఆ డబ్బులు వర్తిస్తాయి కాబట్టి మనం చాలా వరకు మన దృష్టిలో పెట్టుకుని మనం కనీసం మినిమం ఒక 10 రూపాయల పైనే వేయడం అన్నది మంచిది. సో మంగళ పట్టుకెళ్తాడు కదండి, అది చాలా మంచిది అనమాట. అట్లా వచ్చేసి పెళ్లి కూతురు తల్లి తండ్రి, పెళ్లి కొడుకు తల్లి తండ్రి అట్లా దిష్టి తీసి వేస్తారు. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా జంటలుగా వచ్చి చక్కగా దీవించుకుని దిష్టి తీయడం అనేది చాలా అంటే చాలా పెద్దలు వచ్చి ఇలాంటి ఆచారాలు పెట్టడం అనేది చాలా మంచిది. ఇప్పుడైతే ఎవరికి తెలియట్లేదు. సో మనమే కదండి, పిల్లలే కదండి, ఎవరికి ఒక్కరికి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలను అప్పటికప్పుడు చూస్తూ ఉంటాము, మనకి ఎనీ టైం తెలియదు. సో ఇలాంటి విషయాల్లో వచ్చినప్పుడు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి అన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకి రోకళ్ళతో మనకి తీయడం ఒత్తడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి దిష్టి తీయడం కూడా మ్యాక్సిమం ప్రతి జంటలు కూడా చక్కగా దిష్టి తీసి డబ్బులు వేయడం అన్నది జరిగింది. ఎవరు మిస్ కాకుండా, ఏ జంట మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చేశారు. వీళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి అబ్బాయి వచ్చేసి పెళ్లి కూతురు చెల్లి, పెళ్లి కొడుకు చెల్లి బావనమాట, వాళ్ళు కూడా ఇట్లానే చేశారనమాట. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం అయిన అనంతరం వచ్చేసి మనకి మంగళ వస్తాడండి. ఈ కార్యక్రమానికి మంగళ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మంగళతోనే అన్నీ చేయిస్తారు, కాలుగోళ్ళు తీయడము. ప్లస్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి కొడుక్కి తలనీలాలు ఉంటాయి కదండి, వెంట్రుకల్ని
చక్కగా 3 సార్లు కత్తిరిస్తాడనమాట మంగలి. అవి ఎవరు తీసుకుంటారంటే మనకి పెళ్ళికొడుకు చెల్లెలు ఉంటుంది కదా, ఆడపడుచు, ఆడబిడ్డకి పౌటి చెంగులో మనకి కత్తిరిస్తారనమాట. అలా చేయడం అన్నది చాలా మంచిదండి. తర్వాత ఆ అమ్మాయికి కొంచెం బహుమతి రూపంలోనే ముట్టుతుంది అనుకోండి, పెళ్ళికొడుకు ఇస్తాడు. అట్లా వచ్చేసి ఈ తంతులు అనేవి చాలా అంటే చాలా మంచివండి మనకి. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్లు వచ్చి ఎవరి కాళ్ళు ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకోవడం మీద మనవి ఇలాంటివన్నీ మర్చిపోతున్నాము. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అంతేకాదు దీన్ని ఫాలో అవ్వండి. మన బంధానికి, పెళ్లి బంధానికి అర్థం ఏంటన్నది మనం తెలియపరచడం అన్నది మనం పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం, మనం పిల్లలకి నేర్పించాలనేది నా ఆశ. ఇట్లా వచ్చేసి మళ్ళీ మంగళ వచ్చి కాళ్ళకి గోళ్ళకి తీస్తాడనమాట, కాళ్ళకి చేతులకి వచ్చేసి. అంటే మరీ తీసేయలేండి, ఏదో అట్లా కొద్దిగా చేస్తాడంటే తీసినట్టు నటిస్తాడు. ఇప్పుడు ఏంటంటే కాళ్ళగోళ్ళు చేతులకి కాళ్ళకి గోళ్ళు తీసేస్తారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుని. ఈ తంతులన్నీ కూడా మంగళతోనే చేయిస్తారనమాట. ఇప్పుడు వచ్చి మంగళ అటే పాపం అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు అంటే మనకి కెమెరామెన్ గారు అంటున్నారు, నేను అమ్మాయికి అబ్బాయికి ఫోటో తీసుకోవాలి, మీరు కొంచెం పక్క జరుగు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అంటే ఎవరు మిస్ అవ్వట్లేదండి ఈ కార్యక్రమాన్ని. చాలా వరకు ఏంటంటే ఇవి చూపించడం అన్నది చాలా తక్కువ అనమాట. నేనేంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో తప్పకుండా నేను మిస్ అవ్వకుండా చాలా కష్టపడి వీడియో అనేది తీసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి మీ అందరికీ చూపించాలన్న ఆశతో ప్రేమతోనే మీకు చూపిస్తున్నాను. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇట్లా వచ్చేసి మంగళ ఏం చేస్తాడంటే మళ్ళీ మనకి పసుపును శనగపిండి ఉంటుంది కదా, దాన్ని నీళ్ళలో వేసి చక్కగా కలిపి మనకి ఒక ముత్తైదువే మనకి అంటే మా పిన్ని గారు ఉన్నారులేండి, లేకపోతే ఎవరైనా సరే ముత్తైదు ఎవరైనా ఉంటే చక్కగా ఒంటికి నూనె రాసి చక్కగా నలుగనేది పెడతారనమాట. ప్రతి ఒక్కరు ప్రతి ముత్తైదు ఇది చెయ్యొచ్చు, చాలా మంచిదండి. చక్కగా ఇలాంటివన్నీ చూడడం ఎంతో మంచిది. ఇట్లా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా నలుగనేది పెడతారనమాట, చేతులకి మొహానికి, అమ్మాయికి అబ్బాయికి పెడతారు. ఈ నలుగు పిండిలో పసుపుతో చక్కగా శనగపిండితో అమ్మాయి అబ్బాయి ఎంతో అందంగా కనిపిస్తారు. చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఏది మిస్ అవ్వకండి తప్పకుండా. ఇవి ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చొప్పున వచ్చి చక్కగా ఇలాగా పెడుతూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనేంటంటే ఎడిటింగ్ అనేది కొంచెం నాకు లేట్ అయిపోతుంది కాబట్టి నేను హడావుడిగా తీయడం నాకు నచ్చదు. నెమ్మదిగా తీసుకున్నా చక్కగా అన్నీ మిస్ అవ్వకుండా శాస్త్రయుక్తంగా మన పెద్దలు పెట్టిన పద్ధతులు తంతులు అన్నీ చూపించాలన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. హడావుడిగా తీయడం అన్నది నాకు నచ్చదు. అందుకని చెప్పేసి ప్రతిదాన్ని కూడా ఇప్పటి వరకు మీరు ఫాలో అవుతున్నారు కదా, ప్రతిదీ కూడా నేను ఏది మిస్ చేయలేదు, నేను ప్రతిదీ పెడుతున్నాను మీకు. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎలా నలుగు పెడుతున్నారు. నెక్స్ట్ ఈ నలుగు పెట్టిన అనంతరము అమ్మాయికి అబ్బాయికి వచ్చేసి ఎవరికి వాళ్ళే స్నానాలు చేయిస్తారనమాట. స్నానాలు చేయించిన తర్వాత అమ్మాయికి ముందుగా గౌరీ పూజ అనేది ఉంటుంది. అబ్బాయికి అయితే పర్వాలేదు కానీ అమ్మాయికి మాత్రం తొందరగా స్నానం చేసి రెడీ చేసేయాలి, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి పంతులు గారు అంటున్నారు టైం అయిపోతుంది, పెళ్లిపేటల మీద కూర్చోబెట్టేయాలి, తెల్లవారిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ నలుగు పెట్టేసిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళి స్నానం చేసి ముందుగా వచ్చేసి అమ్మాయిని మాత్రం చాలా తొందరగా తయారు చేసేయండి అని అంటున్నారు. సో మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళిన వెంటనే మేము ముత్తైదులు కూడా అందరూ చక్కగా బంధువులు అందరూ కూడా చక్కగా స్నానాలు అవి చేసేసి పట్టు చీరలు అవి కట్టేసుకుని మళ్ళీ మేము కళ్యాణ మండపానికి అనేది విచ్చేసేస్తాము. అంటే హాల్లో కూర్చుండిపోతాం అనమాట. అంటే పెళ్ళి అనేది చూడడం చాలా అదృష్టం ఉండాలండి మనం ఇలాంటివి చూడడానికి. ఇలా వచ్చి పెళ్లి కూతురు తరపు వాళ్ళు కొంతమంది, పెళ్లి కొడుకు వాళ్ళు కొంతమంది వచ్చేసి చక్కగా నలుగు అనేది పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా వీడియో రూపంలో ఆయన కెమెరామెన్ గారు అంటున్నారు ఇట్లా పట్టుకోండి, రాసేసిన తర్వాత కూడా ఇట్లా పట్టుకోండి, ఇలా చూపించండి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆయన అయితే చాలా బాగా తీస్తున్నారండి వీడియో, అయితే ఏది మిస్ అవ్వట్లేదు. తర్వాత వచ్చేసి చక్కగా అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, టైం అయిపోతుంది, తెల్లవారిపోతుంది అని చెప్పేసి హడావుడిగా తీసుకెళ్లారు. అబ్బాయి అయితే కంగారు లేదు కానీ అమ్మాయి అయితే మాత్రం ఇప్పుడు ప్రధానం అనేది చెయ్యాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ముందుగా
ఫొటోస్ పెట్టుకుని దేవుడు ఫొటోస్ పెట్టుకుని ముందుగా దీపం పెట్టుకుని అప్పుడు పెళ్ళి అనేది కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం కదండి. పంతులు గారు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అవుతున్నారు. మేము కూడా చక్కగా నీట్గా తయారైపోయాము. పట్టు చీరలు అవి కట్టేసుకున్నాము. ఇట్లా వచ్చేసి అందరూ చక్కగా పెళ్లి చూడడానికి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కరూ రాత్రి వచ్చేసి రిసెప్షన్లో బాగా లేట్ అయిపోయింది. చాలా వరకు పాపం నిద్ర అవి లేకపోవడంతో చాలామంది స్ట్రెస్ అయిపోయారండి. వాళ్ళకి కొంచెం టీ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. టీ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అందరూ రెడీ అయిపోవడంతో చక్కగా టీ కూడా తెచ్చి ఇచ్చేసారు అందరికీ. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ పెళ్ళిని చూద్దాము అని చెప్పేసి చక్కగా పట్టుచీరల్లో కూర్చుండిపోతున్నారు. ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకా అయితే చాలామంది తయారవుతున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి మనం గౌరీ పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. పంతులు గారు అయితే ముందుగా అమ్మాయితో చేయించాలమ్మా అని చెప్పేసి అత్తగారిని కూడా దగ్గరలోనే ఉండమనండి, అత్తగారు కూడా ప్రధానం దగ్గర ఉండాలి, ఆవిడ పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి అట్లా జోకులు వేస్తూ ఉన్నారనమాట. పసుపు బంద్ అనేది అత్తగారితో వేయిస్తారు కదండి. అట్లా వేయించిన తర్వాత అమ్మాయికి కూడా ఏమేమి పెడుతున్నారు అన్నది తీసుకురండి అనగానే మేము అయితే వచ్చేసి అమ్మాయికి తాళిబొట్టు పెట్టాము. చైన్ చేయించింది అక్క వచ్చేసి. అదేంటంటే దూరట్లేదు, బుర్రకు దూరట్లేదు అని చెప్పేసి అలా పెడుతుంటే పంతులు గారు చాలా జోకులు వేస్తున్నారు దాని మీద. ఇంకేం సాగదులేమ్మా అని చెప్పేసి అంటున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్గా జరిగిందండి పెళ్ళి అనేది. ఆ భగవంతుడి దయ వల్ల ఏ గొడవలు లేకుండా జరగడం అన్నది అందరికీ మంచిదే కదండి. ఈరోజు మన పిల్లలు అయ్యారు, రేపొద్దున ఇంకొకళ్ళు అవుతారు. ఎవరికైనా భగవంతుడు మంచిగా చేయాలని కోరుకోవాలి. ఇట్లా వచ్చేసి తల్లివాయిన ఉంటుంది కదా, బండాలు 5 బండాలు, 5 జాకెట్ ముక్కలు, చీర జాకెట్ ఇవన్నీ ఉంటాయి. అవి తల్లివాయినం కింద ఇవ్వాలన్నమాట. పంతులు గారు అంటున్నారు, బుర్ర కిందకి పెట్టమ్మా, ఇస్తున్నానమ్మా వాయినమని నువ్వు అనాలి అని చెప్పేసి అంటున్నారనమాట. అంటుంటే ఆ అమ్మాయి జోకులు వేస్తూ నవ్వుకుంటూ చక్కగా అందుకుంది. అప్పుడు పంతులు గారు అన్నారు, ఒక 5 ముత్తైదులు అందుకోండి అమ్మా బొండాలు అని చెప్పేసి అంటే మా వైపు నుంచి ఒక 3, వాళ్ళ వైపు నుంచి ఒక 2 వచ్చి బొండాలు అనేది చక్కగా తీసుకున్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. అమ్మాయి కూడా చక్కగా నవ్వుతూ ఉంది. ఇట్లా వచ్చేసి ముందుగా మా పిన్ని గారు కూడా మా వైపు నుంచి మా పిన్ని గారు మా అత్తయ్య గారు అందరూ వచ్చి తీసుకుంటున్నారనమాట. ఇట్లా జరిగిందనమాట. అంటే మనకి ఈ తంతు అనేది అమ్మ వాయినం కింద వస్తుందన్నమాట. ఇదేంటంటే మళ్ళీ తల్లి వాయినం అనేది మళ్ళీ తల్లికే చెందుతుంది. అందుకని చెప్పేసి ముందు బొండాలు జాకెట్లు ముక్కు ఇచ్చేసిన తర్వాత ఇంకా అందులో చీర అది ఉంటుంది కదా, అది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలని పంతులు గారు అంటున్నారు. ఇట్లా వచ్చేసి ఇది అయిన తర్వాత అమ్మాయి తంతు అనేది చక్కగా గౌరీ పూజ ప్రధానం అనేది చక్కగా చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ అమ్మాయిని బొండాలు విప్పించేసిన తర్వాత ఏంటంటే హారతితో ముగించేస్తారు. తర్వాత వచ్చేసి పెళ్ళికొడుకు కార్యక్రమం ఉంటుంది. పెళ్ళికొడుకుని తీసుకొచ్చి పెళ్ళికొడుకుతో పూజ చేయించి అది కూడా చాలా శాస్త్రయుక్తంగా పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు. అంతే కదండి, నవ్వుతూ ఉన్నారు. పంతులు గారు ఎప్పుడు నవ్వుతుంటే నా పెళ్లిలో కళ అనేది ఉంటుంది. ఆయన చికాకుగా ఉన్నారంటే మనం కూడా చాలా అన్ఫిట్ అయిపోతాము. ఇట్లా వచ్చేసి దేవుడికి హారతి ఇచ్చి అమ్మాయికి కూడా తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అమ్మాయిని లేవమని చెప్తున్నారు పంతులు గారు వచ్చేసి. ఇట్లా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అది అయిన తర్వాత మా అమ్మాయిలు ఇంకా అందరూ కూడా చక్కగా ఫొటోస్ అవి వీడియోస్ అవి చాలా బాగా తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఏంటంటే పెళ్ళికొడుకుని కూడా తీసుకొచ్చి పూజ చేయించే కార్యక్రమం అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా నేను రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి నేను ఇదే చూపించాను మీకు. రేపటి వీడియోలో పెళ్ళికొడుకు పెళ్ళి అనేది మీకు చూపిస్తాను. అంతవరకు నా వీడియోని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయిని అయితే కనుక మన వీడియో కెమెరామెన్ గారు ఏం చేస్తున్నారంటే జడాది కూడా మళ్ళీ ఆయన షూట్ చేసేస్తున్నారు, అక్కడికక్కడే షూట్ చేసేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కెమెరామెన్ నేను అందరూ వీడియో తీసుకుంటున్నాం. ఇదండి వీడియో అయితే, ఈరోజు వీడియో అయితే అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.